అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు ఆమె ఇల్లు. ఈ కథను రచించిన వారు రవికుమార్ గారు. ఇంకా కథలోకి వెళ్తే, కష్టపడి సంపాదించిన ధనంతో ఒక కొత్త ఇల్లు కొందామని మా ఊర్లో వెతుకుతూ ఉంటే ఒక ఇల్లు నా దృష్టిని ఆకర్షించింది. ఆ ఇల్లు చాలా పాతబడిపోయి కనిపించింది. అదో మట్టి ఇల్లు. ఒకప్పుడు అందులో ఒక పిచ్చిది నివాసం ఉండేది. అందువల్ల ఆ ఇంటిని ఎవరూ చూసే సాహసం చేసేవారు కాదు. చానాళ్లుగా ఆమె ఏమైపోయిందో ఎవరికీ తెలీదు. ఆ ఇంటి యజమాని 20 సంవత్సరాల క్రితమే చాలా దూరం వెళ్ళి స్థిరపడ్డారు. ఆ ఇంటిని అప్పటినుంచి అమ్ముదామనుకున్న ఆ పిచ్చిదాని వలన అది కుదరలేదు. ఇన్నాళ్లకి మళ్ళీ యజమానికి ఆ ఇంటికి రుణానుబంధం తీరిపోయిందేమో. ఈవేళ నేను ఆ ఇంటిని కొంటున్నాను. ఇల్లు పెద్దదేం కాదు. అయితే నాకున్న స్తోమతకి ఆ ఇల్లు సరిపోతుంది. దాంతో కొందామని నిశ్చయించుకున్నాను. వెంటనే యజమానికి ఫోన్ కాల్ చేసి ఆ ఇంటిని కొంటున్నట్లు తెలియజేశాను. అతను వెంటనే అందుకు ఒప్పుకున్నాడు. పెద్దగా హంగు ఆర్భాటం లేదు కాబట్టి సులువుగానే 3 లక్షలకు బేరం కుదిరింది. ఆ తరువాత కాగితాలు రాసుకున్నాం. ఆ ఇంటిని నా పేరు మీదకి మార్చాడు యజమాని. నేను కూడా గృహప్రవేశమునకు ఇంటిని సిద్ధం చేయాలనుకున్నాను. అంతకు ముందే ఆ ఇంటిని ఒకసారి చూసొద్దామని లోనికి వెళ్ళాను. అంతా అక్కడ బూజు పట్టిపోయింది. ఇన్నాళ్లకు శుభ్రం చేసే నాథుడు లేకపోవడంతో అదొక దెయ్యాల కోటగా కనిపించసాగింది. దానిలో మొత్తం 4 గదులు ఉన్నాయి. ఇల్లు చాలా పొడవుగా ఉంది. బయట వరండా, లోపల హాలు, ఆ వెనుక పూజగది, చివరికి వంటగది. అయితే అలా వెళ్తున్న నాకు హాల్లో ఉన్న ఒక అలమారలో కొన్ని వస్తువులు కనిపించాయి. ఆ వస్తువులో ఒక పెన్ను నన్ను ఆకర్షించింది. రెండు వైపులా రాయగలిగేది పెన్ను అది. ఒకవైపు నీలిరంగు సిర, రెండో వైపు ఎరుపు సిర కలిగి ఉన్న రీఫిళ్లతో చాలా ఆకర్షణీయంగా ఉంది ఆ పెన్ను. దాంతో ఒక్కసారి నేను గతంలోకి వెళ్ళాను. అప్పుడు నాకు సరిగ్గా 12 ఏళ్ల వయసు. 7వ తరగతి చదువుతున్నాను. మా ఫ్రెండ్స్ సాయంతో సాయంత్రం అలా వీధిలో షికారులు చేస్తుంటే అందరూ భయంతో దూరం దూరం జరుగుతున్నారు. అది చూసి పక్కనున్న పెద్దాయనను ఎందుకలా దూరం జరుగుతున్నారని అడగడంతో ఆయన, మన ఊరు సంగతి తెలిసిందే కదా బాబూ, ఏదైనా కారో బైకో వచ్చినా దారివ్వని మన జనం, ఆమె వస్తే మాత్రం ఖచ్చితంగా పక్కకు తప్పుకోవాల్సిందే అన్నాడు. ఎవరు ఆమె అని అడిగాను. ఇంకెవరు, ఆ పిచ్చిది అని చెప్పడంతో అవునా అనుకుంటూ దారికి ఇరువైపులా దూరంగా జరిగాము అందరం. అక్కడికి కొంతసేపటి తరువాత అల్లరి మూకల్లా ఉన్న మాకు ఒక పనికిమాలిన ఆలోచన వచ్చింది. అందరం కట్టుకుంటూ వెళ్ళి ఆమెను పిచ్చిది పిచ్చిది అంటూ ఎగతాళి చేయడం మొదలుపెట్టాం. చిన్నతనం కదా, ఏమీ తెలియని వయసు అది. ఈ విషయం సాధారణ ప్రజలకు అర్థమవుతుంది. కానీ ఆ పిచ్చి మాటలకి ఏమర్థమవుతుంది? వెంటనే కోసంగా నా వైపు ఒక కర్ర పట్టుకుని నానా తిట్లు తిట్టుకుంటూ వచ్చేసింది. బహుశా కోపం వచ్చిందేమో అని మేము ఆమె నుంచి తప్పించుకోవడానికి తలో దిక్కుకు పారిపోయాం. కానీ ఆమె నా వైపే వస్తుంది. దాంతో ఏం చేయాలో తెలియని నేను నా జేబులో ఉన్న ఆ పెన్నుని తనపై విసిరేశాను. పెన్ను తనపై పడడంతో ఆమె దాని వైపు చూసి కింద పడిన దాన్ని పట్టుకుని పైకి లేచేలోపు అక్కడి నుంచి ఉడాయించాను, బ్రతుకు జీవుడా అనుకుంటూ. ఆ మరుసటి దినం ఆమె కథ విన్నాను. నిజానికి ఆమె తన కన్నవారి ఇంట్లో గొప్పగా పెరిగిన ఆడపిల్ల. చిన్నప్పుడే ఆమె తండ్రి చనిపోవడంతో ఆమెను తన తల్లి పెంచి పెద్ద చేసింది. కొన్నాళ్లకు మా పక్క ఊరిలోని ఒక సామాన్య కుటుంబ ఇంటిని పెళ్లి అనే బంధంతో మెట్టింది. పుట్టింట్లో సుఖం ఎక్కువైందేమో, అత్తింట్లో కష్టాలు మొదలయ్యాయి. ఇంట్లో ఉన్న అందరూ ఆమెను నానా విధాలుగా తిట్టేవాళ్లు. ఆమె పని సరిగ్గా చేసినా ఏదో వంకతో తిట్టేవాళ్లు. పాపం ఆమె వాళ్లని ఏమీ అనలేక, అనే ధైర్యం లేక, ఏమీ చేయలేక తన బాధను చెప్పుకుందామని అమ్మ దగ్గరికి వెళ్ళింది. తల్లి కూడా కూతురి బాధల్ని గ్రహించి నియ్యపు వారిని ఏమనలేక కొన్నాళ్లకు మంచం పట్టి ఆమె కూడా కన్నుమూసింది. దాంతో 3 నెలల గర్భవతిగా ఉన్న ఆమె కళ్ల ముందు జరుగుతున్న ఇటువంటి పరిణామాలు అన్నిటినీ ఎదిరించి సాహసం చేయలేక తనకి ఇటువంటి జన్మను ప్రసాదించిన దేవుని లోపల తిట్టుకోక బయటకు గట్టిగా తిట్టేది. అయితే పాపం తాను లోపల మాట్లాడుకుని ఉంటే దేవుడితో మాట్లాడుకుంది అని అనుకోవచ్చు. కానీ అప్పటి నుంచి ఆమె బయట కూడా అలాగే మాట్లాడడం మొదలుపెట్టింది. దానితో సమాజం ఆమెకు పిచ్చిది అనే ముద్ర వేసింది. కొన్నాళ్లకు గర్భంతో ఉన్న కోడల్ని పిచ్చిదానిలా వదిలేస్తే తమ కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఆమె భర్త, అత్తలు ఆమెను ఇంటికి తీసుకొచ్చి కష్టమైనా సరే చూసుకునేవారు. బయట వారికి వాళ్లు తమ కోడల్ని సరిగ్గా చూసుకుంటున్నారు అనే విధంగా ప్రవర్తించారు. కానీ నిజానికి లోపల మాత్రం ఆమెకి నిత్య నరకమే. నెలలు నిండాక ఆమె 12 ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కొన్నాళ్ల వరకు ఆమెను వారు భరించక తప్పలేదు.
ఆ సంఘటన లోకం దృష్టిలో ఆమె అత్తవారిల్లు ఆమెను చాలా గొప్పగా చూసుకుంటుంది, ఆమె పట్ల చాలా బాగా ప్రవర్తిస్తుంది అనుకునేవారు. కానీ నిజానికి ఆమె పడిన వేదన ఎవరికీ అర్థం కాలేదు. కొన్నాళ్ల తర్వాత ఆమె చేతిలో ఒక గిన్నెతో మా ఊరు వచ్చేసింది. అప్పటి నుంచి ఇక్కడే ఇల్లిల్లు తిరుగుతూ వాళ్ళు వేసే అన్నం తింటూ ప్రతి ఇంట్లో జరిగే తంతును చూసేది. అలా తను నడుచుకుంటూ వెళ్తూనే అన్ని విషయాలను నేరుగా చెప్పేసేది బయటికి. దీంతో కొంతమంది ఆమె పిచ్చిది కాదు, తెలివైనది, ఇలా తమ ఇంటి గుట్టు బయట పెడుతుంది అని చెప్పి దగ్గరకు కూడా రానిచ్చేవారు కాదు. లోకం తనని పిచ్చిదని ముద్ర వేసినా తాను ఈ లోకానికి పిచ్చలోకం అనుకుంది. పిచ్చిది అని ఈ లోకం తనని వెలివేసినా ఆమె మాత్రం ఈ లోకాన్ని వెలివేస్తున్నాను అని చెప్పి గట్టిగా అరిచేది. ఆ ఊళ్ళో తనని అసహ్యించుకునేవారు ఉన్నప్పటికి కూడా తన కథ తెలిసి తనపై జాలిపడేవారు కూడా ఉన్నారు. ఆ విధంగా ఆమెకు భోజనానికి కొరత లేకుండా జరిగిపోయేది. ఒక్కొక్కసారి ఆమె భర్త వెంట తీసుకువెళ్తాను అని వచ్చిన అతనిపై దాడి చేసి వెళ్ళగొట్టేది. వెళ్ళిన తరువాత కొన్ని సందర్భాల్లో తను పడిన వేదనతో తనలా ఎవరూ బలికాకూడదని బయటికి వచ్చి కొత్తగా మెట్టనిళ్ళకు వెళ్ళిన కొత్త కోడలకు వినబడేటట్టు గట్టిగా అరిచి చెప్పేది. సాధారణ స్థితిలో ఉన్నప్పుడే కనీసం మాట్లాడడానికైనా జంకే ఆమె ఇప్పుడు జంకు గొంకు లేకుండా నిజాలను నిర్భయంగా బయట ప్రపంచానికి గట్టిగా వినబడేటట్టు చెబుతోంది. ఆమె కథని అమ్మ ద్వారా విన్న నేను ఇక నుంచి పిచ్చివారి పట్ల నా ప్రవర్తన మార్చుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. అక్కడికి సరిగ్గా 10 ఏళ్లు దాటిన తర్వాత అక్కడి నుంచి ఆమె కనిపించకుండా పోయింది. అలా లోకానికి ఎండగట్టిన ఆమె ధైర్యానికి తోడుగా ఉన్న ఆసరా ఆమె ఇల్లు మాత్రమే. ఆ ఇల్లు తనది కాకపోయినా ఆ ఇంటిపైన విభిన్నమైన ప్రేమ ఆమెది. ఆ ఇంటిని చూసి నేను బాగు చేయాలనుకుని అందరికీ తగ్గ పని వాళ్ళందరినీ రప్పించాను. వారందరూ సరిగ్గా వారం రోజుల్లో ఆ ఇంటిని బాగు చేసి ఇచ్చారు. ఖర్చు కాస్త ఎక్కువైనా సరే ఆ ఇల్లు ఇప్పుడు చాలా అందంగా ముస్తాబైంది. తెలిసిన పంతులు గారిని సంప్రదించి గృహప్రవేశానికి సరైన ముహూర్తం అడిగాను. ఆయన ఫలానా రోజు ఫలానా తిథి ఉదయం 9 గంటలకు అద్భుతమైన ముహూర్తం ఉందని చెప్పి ఒక చీటీపై రాసిచ్చాడు. అన్ని వస్తువుని సమీకరించి కొని వచ్చాను. గృహప్రవేశం రోజు రానే వచ్చింది. నా శ్రీమతికి చెప్పి అన్ని రకాల వంటకాలు సిద్ధం చేయించాను. ఎంతోమందిని ఆహ్వానించాను. అందరూ సరిగ్గా భోజనం వేళకి వస్తామని చెప్పారు. కానీ మా ఆచారం ప్రకారం ముహూర్త సమయానికి మేము ఆ ఇంట్లో వెళ్ళక ఓ అతిథి మా తర్వాత అడుగు పెట్టాలి కొత్తింట్లో. అదేమిటో తెలిసిన వాళ్ళకి త్వరగా రండని ఫోన్ కాల్ చేస్తే ప్రకృతిపరమైన సహజమైన కారణాలే అందరూ చెప్పారు. అప్పటికే సమయం మించిపోయింది. ఎవరూ రావడం లేదు. దగ్గర బంధువులు కూడా ఆ సమయానికి రాలేదు. దాంతో మేము పంతులుగారి పూజతో గృహప్రవేశం చేశాక అతిథి కోసం కొంతసేపు ఎదురు చూడక తప్పలేదు. అలా ఉండగా ఇంటి ముందుకు ఒక ఆటో వచ్చింది. ఆటో నుంచి శరీరం అంతా ఆభరణ భూషితురాలే దగదగ మెరుస్తున్న ఓ మహిళామణి తన భర్తతో సహా దిగారు. ఆమె ఎవరో నాకు తెలియదు. ఇంతకు ముందు నేను చూసిన దాఖలా కూడా లేదు. ఎవరిని ఆలోచిస్తుండగా ఆమె బయట ఉన్న నీళ్లతో కాళ్ళు కడుక్కుని తన భర్తతో సహా నా నూతన గృహానికి కుడికాలు పెట్టింది. వివరాలు నేను అడుగుదామని అనుకున్నా. కానీ ఆమె నా వైపు కొంచెం ఆగు అన్నట్లు చెయ్యి చూపి లోపలికి వెళ్ళి మొత్తం చూసి నా వద్దకు వచ్చి ఇల్లు బాగా కట్టావయ్యా అని చెప్పింది. నేను వెంటనే మీరెవరో నాకు తెలియదు. ఇదివరకు ఎప్పుడూ నేను మిమ్మల్ని చూసినట్టు కూడా గుర్తుపట్టలేదు. మిమ్మల్ని పిలవనే లేదు. కానీ మీరు వచ్చారు. ఇంతకీ మీరు ఎవరు అని అడగగా దానితో ఆమె ఈ ఇంటికి నాకు 10 ఏళ్ల అనుబంధం ఉంది బాబు. నిజానికి ఈ ఇల్లు కష్ట సమయాన్ని ఏ విధంగా ధైర్యంగా నిలబడాలో నేర్పి ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని ప్రసాదించింది. నాడు ఈ ఇంట్లో ఒక్కదాన్నే ఉంటూ దొరికింది తింటూ బ్రతికేదాన్ని అని చెప్పడంతో నా మెదడులో బల్బులా వెలిగిందిగా ఆమెను మళ్ళీ ఒకసారి పరికరించి చూసి వెంటనే షాక్ అయ్యాను. ఓ 10 ఏళ్ల కిందట పిచ్చిదాని వేషధారణలో ఇంటింటికి గిన్నె పట్టుకుని తిరుగుతూ మకిలీ పట్టిన దుస్తులతో మట్టి కంటుకున్న మొహంతో ఉన్న ఆమెను ఈమె అనుకుంటూ ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆమె గుర్తుపట్టడానికి కూడా వీలు లేనంత గొప్పగా మారిపోయింది. వెంటనే ఆమె కథ నాకు గుర్తుకొచ్చేసరికి ఆమెను అడగగా మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది అని. అందుకు ఆమె 10 ఏళ్ల కిందట మన ఊళ్ళో అందరికీ మా అత్తవారింటి వేధింపుల గురించి తెలిసింది. ఊరి వాళ్ళు ఒత్తిడి భరించలేక దాంతో వాళ్ళు ఓ పిచ్చాసుపత్రిలో నన్ను అడ్మిట్ చేశారు. ఆ తర్వాత ఆరోగ్యం కుదుటపడింది. కొన్నాళ్ల వరకు బయట ప్రపంచం చూడలేదు. పిచ్చితనంలో ఉన్నప్పుడు తలకెక్కిన లోకజ్ఞానం వలన 5 సంవత్సరాలు బయటికి వచ్చాను అని చెప్తుండగా ఆమె భర్త నా స్థితి నెరిగి అప్పుడే నేను పూర్తిగా మారేలా చేసింది.
ఆ తరువాత కష్టాల్లో ఉన్న ఇంటిని తన కష్టంతోనే, ఆలోచనతోనే బాగు చేసి నేడు ఈ స్థాయిలో నిలిపింది బాబు అని ఆమె భర్త చెప్పాడు. మొత్తం విన్న నేను పిలవని అతిథి రావడంతో మొదట కంగారు పడ్డా. వచ్చిన అతిథికి మరియు ఒకప్పటి ఆమె ఇల్లు ఇప్పుడు నా ఇంటికి మారిన ఈ ఇంటికి ఉన్న బంధం తెలుసుకుని సంతోషంగానే ఆమెకి సహాల అతిథి మర్యాదలు చేసి ఓ పొట్టు చీరను, ఆమె భర్తకు ఒక జత బట్టలను ఇచ్చి పంపించాను. ఆమె వెళ్తూ ఓ 5,000 రూపాయలు నా చేతిలో పెట్టి నా ఇల్లు జాగ్రత్త అని చెప్పి తన భర్తతో సహా ఆటోలో వెళ్ళిపోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.